హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీ వ్యక్తికి సంబంధించి సపరేషన్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, మీరు కమ్యూనికేషన్లో ఉన్న, మీతో మంచి రిలేషన్షిప్ బాండింగ్ లేని మీ వ్యక్తితో మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందనేది ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి మీరు స్టక్ అయిపోయారు. మీరెక్కడ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి పైన మీకు నమ్మకం ఉంది. మంచి వాళ్ళని మీరు అనుకుంటున్నారు. కానీ మరెందుకు వీళ్ళు మీతో ఇలాగా గేమ్స్ ఆడుతున్నారా? లేకపోతే నిజంగానే జెన్యూన్‌గానే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉండి మీ దగ్గరికి రాలేకపోతున్నారా? మీకేం సమాధానం చెప్పలేకపోతున్నారా? ఇవన్నీ కూడా మనము టారో రీడింగ్ ద్వారా యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్‌లో మనం తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అండ్ అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా ఇంకా ఉన్నాయి చూడండి మీకు. ఎందుకంటే యూనివర్స్ నుంచి వచ్చిన చాలా ఆన్సర్స్ మీకు చాలా అక్యురేట్‌గా ఉంటాయండి. అలాగే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్‌కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్స్‌కి ఖచ్చితంగా సొల్యూషన్, గైడెన్స్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా మంచి ఒక అడ్వైస్ అనేది మీకు యూనివర్స్ నుంచి డైరెక్ట్‌గా మంచి అక్యురేట్ రీడింగ్ కూడా వస్తుందండి. ఓకేనా? బట్ ఇది చార్జబుల్ అండి. పర్సనల్ రీడింగ్ ఏదైతే ఉందో దానికి మీకు ఛార్జెస్ ఉంటాయి. క్యారియర్‌కి గానీ, రిలేషన్‌షిప్‌కి గానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవున్నా సరే, హెల్త్‌కి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా సరే, ఏదైనా సరే, మీరు ఫ్యూచర్‌కి సంబంధించి మీరు ఎనీ క్వెషన్స్ మీరు యూనివర్స్ నుంచి అడగొచ్చండి. సో, పర్సనల్ రీడింగ్ ద్వారా మాత్రమే మీకు కరెక్ట్‌గా మీకు ఒక మంచి సొల్యూషన్ వస్తుంది. ఇదొచ్చేసి మనకి జనరల్ రీడింగ్ అండి. కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. ఎందుకంటే అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి, ఆ ఎనర్జీస్‌కి ఉన్న ప్రాబ్లమ్స్‌ని బట్టి మాత్రమే యూనివర్స్ నుంచి మనకి ఒక ఆన్సర్స్ అనేవి ఈ కార్డ్స్ రూపంలో మీకు వస్తుందండి. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మీరు మీ వ్యక్తి ఇప్పుడు మధ్యలో మీ కొన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాట్లాడటం లేదు. మీరు చాలా ఇష్టపడ్డారు. మీ పర్సన్ కూడా ఇష్టపడ్డారు. అయినా ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది మీకు అర్థం కావటం లేదు. మీకు అసలు దీనికి సొల్యూషన్ ఏంటనేది కూడా మీకు అర్థం కాని సిట్యుయేషన్‌లో చాలామంది ఉన్నారు. అంటే లైక్ ఇందులోనే ఉండాలా? మూవ్ ఆన్ అయిపోవాలా? ఏమీ తెలియని స్థితిలో మీరైతే ఉన్నారు కదండీ! సో, దానికి సంబంధించి అసలు మీ వ్యక్తి మీ మనసులో మీ గురించి ఏ విధమైన భావాలతో ఉన్నారో చూద్దామండి. అంటే ఎలాంటి ఒపీనియన్స్‌తో ఉన్నారు? అసలు వీళ్ళు మిమ్మల్ని మీరు కోరుకున్నట్టుగానే వాళ్ళ మనసులో మీ గురించి ఆలోచనలు చేస్తున్నారా? ఎందుకంటే మీరు అనుకుంటారు గదా! చాలామంది లేదు మా వ్యక్తి చాలా మంచివారు, మంచిది. కానీ వాళ్ళ ఏదో ప్రాబ్లమ్స్ వల్లనే వీళ్ళు మీకు దూరంగా ఉన్నారని, మీతో అలా బిహేవ్ చేస్తున్నారని మీకు అనిపిస్తది కదా! సో, అసలు యూనివర్స్‌ని మనం కనుక్కుందామండి. అసలు మీ వ్యక్తి మనసులో మీ గురించి ప్రెజెంట్ ఎలాంటి ఒపీనియన్స్‌తో ఉన్నారు? కరెంట్ ఒపీనియన్స్ అసలు మీ పైన ఎట్లాంటి థాట్స్, ఒపీనియన్స్ ఉన్నాయి? నిజంగా జెన్యూన్‌గా మీ పర్సన్ మీ గురించి మీరు అనుకున్న విధంగా ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని ఊహించుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. సో, మీరు మీ పర్సన్‌ని మనసులో తలుచుకోండి. నేను మీ పర్సన్ మనసులో అసలు మీ పైన ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అనే దాన్ని యూనివర్స్ నుంచి అడగబోతున్నాను. నేను మధ్యలో నుంచి కార్డ్స్ తీస్తానండి. దాన్ని బట్టి కూడా మీకు ఒక ఆన్సర్ అనేది యూనివర్స్ నుంచి కరెక్ట్‌గా వస్తుంది. ఓకే. సో, యూనివర్స్ ప్లీజ్ కైండ్లీ కరెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వీళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఒపీనియన్స్ అసలు వీళ్ళ గురించి ఉన్నాయి. సో, నేను ఇక్కడ మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మీ పర్సన్ యొక్క మనసులో ఎలాంటి థాట్స్ నడుస్తున్నాయి మీ గురించి అనే దాని గురించి నేను కార్డ్స్ అనేది తీస్తున్నానండి. సో, మీ పర్సన్ పేరుని మీరు మనసులో తలుచుకోండి. ఖచ్చితంగా ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఒక అక్యురేట్ ఆన్సర్ అనేది అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వస్తుందండి. ఓకేనా? సో, ఫైనల్లీ ఐయామ్ టేకింగ్ 6 కార్డ్స్ అంటే 6 కార్డులు అయితే తీస్తున్నాను టారో కార్డ్స్. సో, దీంట్లో మీకు ఒక మంచి థాట్స్ అబ్బో! చాలా బాగుందండి. బ్యూటిఫుల్ కార్డ్. సో, మీకైతే ఒక మంచి సొల్యూషన్ ఇచ్చే ఆన్సర్స్ యూనివర్స్ నుంచి రాబోతున్నాయి. మనం చూడొచ్చు ఇప్పుడు. సో, ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఆఫ్ కప్స్. ఇక్కడ ఏంటంటే గ్రోయింగ్ అండ్ కోఆపరేటివ్ లవ్ అంట. సో, ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇంకా మీతో రిలేషన్‌షిప్ అనేది చాలా పాజిటివ్‌గానే ఊహించుకుంటున్నారు. అంటే థాట్స్‌లో, ఒపీనియన్స్‌లో మరి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీతో ఒక మంచి రిలేషన్‌షిప్, మంచి బిగినింగ్, మళ్ళీ ముందు ఎలాగైతే గెట్ టుగెదర్ అందరం ఎంత హ్యాపీగా మీరు ఉండేవాళ్ళో అదే ఫ్రెండ్‌షిప్ మీ నుంచి మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే ఒక ఫ్రెండ్లీ లవ్ కోరుకుంటున్నట్టు అర్థం చేసుకోండి. అంటే ఫ్రెండ్లీ లవ్ అంటే కోఆపరేటివ్ లవ్ కూడా. అంటే మీ నుంచి సపోర్ట్ కూడా కోరుకుంటున్నారు. మీ ప్రేమకి, మీ పర్సన్ ప్రేమకి మధ్యలో ఒక మంచి సపోర్ట్ బాండ్ అలాగే ఒక వ్యక్తుల సహాయం కూడా మీ పర్సన్ కోరుకోవడం జరుగుతుంది. అది మేబీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, ఎవరైనా సరే, ఎవరి ద్వారానైనా సరే మళ్ళీ మీతో రిలేషన్‌షిప్‌లోకి రావాలని మీ పర్సన్ అనుకుంటున్నారండి. సో, అసలు ఇంకా ఏం ఒపీనియన్స్ ఉన్నాయి మీ పర్సన్‌వి చూద్దాము. సో, నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి.
అండ్ ఇంపేషెంట్ అండ్ కన్ఫ్యూజ్డ్ లవ్ అంట. ఓకే, సో ద ఎంపరర్ అంటే ఇక్కడ రేషన్డ్ అండ్ లెవెల్ హెడెడ్ అంట. సో లెవెల్ హెడెడ్ లవ్ అంట. సో చూద్దామండి ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి చూద్దాము. సో ఇక్కడ 8 of Pentacles, డెడికేటెడ్ అండ్ కల్టివేటెడ్ లవ్. డెడికేటెడ్ అండ్ కల్టివేటెడ్ లవ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 of Pentacles, ఇక్కడ ద టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఏం కార్డ్ వచ్చిందంటే 3 of Wands. 3 of Wands కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ ఫస్ట్ మనం చూద్దాం ఏంటి అసలు వీళ్ళు ఏంటి ప్రాబ్లం అంటే, ఇక్కడ వీళ్ళు కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి అండి ఇది. సో ఇక్కడ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే కనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ డెసిషన్ తీసుకునేటట్టు లేదు. ఎందుకంటే మీరంటే ఇష్టమే, మీతో ఉండాలని కూడా వీళ్ళకి ఉంది. ఓకేనా, ఒక మంచి బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, మంచి ఎఫెక్షన్, ప్రేమ, ఒక ఫ్రెండ్లీ నేచర్ మీతో కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ మోడ్లో అయితే కనిపిస్తున్నారు చాలా సీరియస్గా. ఎందుకంటే ఏమీ ఆలోచించుకోలేకపోతున్నారు అనమాట. ఇక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, వీళ్ళ మాట నమ్మాలా, వాళ్ళ మాట నమ్మాలా, వీళ్ళ దగ్గరికి వెళ్తే నా జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళని నమ్మితే ఎలా ఉంటుంది, ఇలాగ వీళ్ళు ఒక కన్ఫ్యూజన్ మోడ్లో అయితే కనిపిస్తున్నారు మీ పార్ట్నర్. ఇది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళనే కాదండి, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళనే కాదు, ఎనీ పర్సన్ మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎవరైనా పర్సన్ ఉండింటే కనుక మీ వ్యక్తి జీవితంలో వాళ్ళని మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు. ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏ విధంగా చేయాలని మీ పైన ఆలోచనలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ద ఎంపరర్ అండి, ద ఎంపరర్ అంటే ఇక్కడ రేషనల్ అండ్ లెవెల్ హెడెడ్ లవ్ అంట. రేషనల్ అండ్ లెవెల్ హెడెడ్ లవ్. సో రేషనల్ అండ్ లెవెల్ హెడెడ్ లవ్ అని అంటే ఏంటి, ఇక్కడ మీ వ్యక్తి మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీకు చాలా డామినేటింగ్ పర్సన్, మీరు చాలా డామినేట్ చేస్తున్నారు ఈ వ్యక్తిని, మీ వ్యక్తిని అని అనుకుంటున్నారు. అంటే డామినేషన్ ఎక్కువ ఉంది, మీరు పడనివ్వట్లేదు, మీరు ఎంత చెప్పినా వినట్లేదు, అండ్ ఎంతసేపు మీ మాట నెగ్గాలని మీరు అనుకుంటున్నారు. మీకు ఎంత నచ్చ చెప్పినా మీరు వినడం లేదు, ఎంతసేపు మీరు ఏదైతే చెప్తున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి విలువ ఇవ్వడం లేదని, వీళ్ళని తక్కువ చేస్తున్నారని చెప్పేసి. ఓకేనా, మీరు చాలా వీళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తక్కువగా చూస్తున్నారు. వీళ్ళతో పాటు మీ జీవితంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ ముందర కూడా మీరు పరువు తీస్తున్నారనో, లేకపోతే వీళ్ళని నిందలేస్తున్నారనో. సో ఇలాగ ఏంటంటే ఓవరాల్గా మీదే పై చేయిగా ఉంది, ఈ డామినేషన్ అనేది వీళ్ళు తట్టుకోలేకపోతున్నాను నేను, నీ డామినేషన్ వల్ల నేను నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి మీ వ్యక్తి అంటున్నారు. అయినా సరే ఇంత వీళ్ళకి డామినేషన్గా మీరు కనిపిస్తున్న, మీరు చాలా వీళ్ళని బాధ పెడుతున్నారని వీళ్ళు ఫీల్ అయినా కూడా, అయినా వీళ్ళు మీ నుంచి ఒక మంచి లవ్ అయితే కోరుకుంటున్నారండి. అంటే మీతో ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ లవ్, ఫ్రెండ్లీ ఎఫెక్షన్, ఫ్రెండ్లీ టుగెదర్నెస్ కలిసి ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి 8 of Pentacles. సో 8 of Pentacles అంటే డెడికేటెడ్ అండ్ కల్టివేటెడ్ లవ్. సో డెడికేటెడ్ అండ్ కల్టివేటెడ్ లవ్, 8 of Pentacles. సో ఇక్కడ మీ లవ్ మీ నుంచి మీ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డెడికేటెడ్ అండ్ కలెక్టెడ్ లవ్. అంటే ఇక్కడ మీరు ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వడం లేదు, సరైన టైం స్పెండ్ చేయట్లేదు, మీరు మీ జీవితంలో మీరే బిజీగా ఉంటున్నారని, మీరు డబ్బుల పరంగా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారని, వీళ్ళు ఎంత టైం ఇచ్చినా, వీళ్ళు ఎంత కాల్ చేసినా, మెసేజ్ చేసినా మీరు రిప్లై చేయడం లేదని చెప్పేసి ఇలాగ వీళ్ళ థాట్స్ నడుస్తున్నాయండి. ఇది అందరికీ కాదు, ఎవరికైతే వర్తిస్తుంది, ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అంటే మీరు మీ వ్యక్తిగత జీవితంలోనే బిజీగా ఉన్నారు, మీ గురించి మీరే ఆలోచించుకుంటున్నారు, సెల్ఫిష్గా ఉన్నారు, డబ్బుల పరంగా ఎక్కువగా మీరు కష్టపడుతున్నారు, అంటే క్యారియర్ గురించి ఎక్కువ ఫోకస్ చేసి ఉంటారు, ఇలాగా ఉంది. కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ పైన, వీళ్ళపైన ఉండాలి, వీళ్ళ గురించి ఆలోచించాలి, వీళ్ళ గురించి మీరు కేర్ తీసుకోవాలి, ఇవి వీళ్ళ ఆలోచనలు అయితే నడుస్తున్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 3 of Pentacles. సో ఇక్కడ ఎఫర్ట్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ లవ్ కూడా కోరుకుంటున్నారు మీ పర్సన్. సో ఇక్కడ ఎఫర్ట్ఫుల్ అంటే ఏంటి, మీ ప్రేమ ఎక్కువగా కావాలి. అంటే వీళ్ళకి తక్కువ అనిపిస్తుండొచ్చు, కొద్దిమందికి ఏంటంటే మీరు లోపల మీరు వాళ్ళని ఇష్టపడుతుండొచ్చు, మీరు కేరింగ్ కానీ ఏదైనా సరే మీరు చూపిస్తుండొచ్చు, కొన్ని విషయాలలో మీరు వీళ్ళని డామినేట్ చేస్తుండొచ్చు. అంటే మీరు తప్పంటే తప్పని, రైట్ అయితే రైట్ అని మీరు చెప్పినా కూడా కొన్ని విషయాలలో వీళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అనమాట. అంటే మీరు వీళ్ళు ఎంత ప్రేమించినా సరే మీరు అర్థం చేసుకోవట్లేదన్న ఫీలింగ్లో వీళ్ళు కనిపిస్తున్నారండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద టెంపరెన్స్. సో బ్యాలెన్స్డ్ అండ్ బ్లిస్ఫుల్ లవ్. సో ఇక్కడ ఏంటంటే టెంపరెన్స్ అని అంటే కర్మ అండి. టెంపరెన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కర్మ. అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్ అండ్ బ్లిస్ఫుల్ లవ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇమోషనల్గా
వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనంటే ఎమోషనల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది మీ వైపు వీళ్ళకి. సో, వీళ్ళు లోపల లోపల చాలా బాధ కూడా పడుతున్నారు. ప్రేమ కావాలనుకుంటున్నారు. మీతో కలవాలని అనుకుంటున్నారు. అన్ని మనసులో వీళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ ఇంకోటేంటంటే బ్యాలెన్స్డ్ లవ్ కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ మీకు మీ పర్సన్‌కి ఆ లవ్, ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది అన్‌బాలెన్స్డ్‌గా ఉందని అర్థమండి. అన్‌బాలెన్స్డ్‌గానంటే ఇంకా మీకు తెలుసు కదా! ఒకవైపు ఎక్కువ ప్రేమ, ఒకవైపు తక్కువ ప్రేమ, ఒకవైపు ప్రేమ ఉన్నప్పుడు ఇంకోవైపు ప్రేమ ఉండకపోవడము, ఇట్లాంటివన్నమాట. ఈ చాటింగ్ చేసుకునేటప్పుడు గానీ, ఎక్కడ గానీ ఎక్కడన్నా మీకు తేడాలొచ్చినాయి అనంటే వీళ్ళు ఇంకా మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకోండి, వీళ్ళు మీకు కరెక్ట్‌గా మీ పైన కాన్సంట్రేట్ చేయట్లేదని సారీ వీళ్ళ పైన మీరు కాన్సంట్రేట్ చేయట్లేదని, వీళ్ళని కేర్ చేయడం లేదు. సేమ్ అండి. బ్యాలెన్స్ లవ్ కోరుకుంటున్నారనమాట. అంటే 2 సైడ్‌ల నుంచి ఈక్వల్ ప్రేమని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఎక్స్‌ప్లోరింగ్ అండ్ బౌండ్‌లెస్ లవ్. ఎక్స్‌ప్లోరింగ్ అండ్ బౌండ్‌లెస్ లవ్ అంటే మీరు చాలామంది ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయట్లేదు. ఓపెన్‌గా మీ ప్రేమని చూపించడం లేదు. వీళ్ళు మనసులో మీరు ఉందా లేదా అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో కనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మీ నుంచి ఒక ట్రాన్స్‌పరెన్సీ కోరుకుంటున్నారు. మీ ప్రేమలో ఒక ట్రాన్స్‌పరెన్సీ కోరుకుంటున్నారు. మీ మనసులో ఏదైతే ఉందో అది వీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే మనసులో మాట మీరేదైతే మనసులో ఉందో అది చెప్తే బావుంటుంది అని చెప్పి గూడా వీళ్ళు అనుకోవడము. ఓపెన్‌గా ఉండాలి, చక్కగా డేటింగ్ చేయాలి, రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలి. అంటే చాలా ఓపెన్‌గా ఉండాలి మీరు అని చెప్పేసి వీళ్ళ మనసులో ఫీలింగ్స్ అండి. కొద్దిమంది, అందరికీ కాదు. సో, కొద్దిమందికైతే ఉంది. ఇక్కడ చూడండి ద టవర్ కార్డ్ వచ్చింది. మిమ్మల్ని మీ పార్ట్నర్ చీటింగ్ కూడా చేస్తున్నారు కొద్దిమంది. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే అండి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళు వేరే వాళ్ళతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. మిమ్మల్ని మీ బాధని పట్టించుకోవడం లేదు. మీరేమనుకుంటారో, మీరెలా బాధపడతారో, మీ ప్రేమని ఒకప్పుడు మీరే ఆ ప్రపంచం అన్న బ్రతికిన మీ పర్సన్ ఇప్పుడు చీట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళ జీవితంలోకి అంటే వాళ్ళ అట్రాక్షన్‌లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోవడము, వాళ్ళు ఏది చెప్తే అది వినడం వల్ల మీకు మీ పార్ట్నర్‌కి ఒక బ్రేకప్ మూమెంట్ అండి. ఇక్కడ బ్రేకప్ అనంటే ఏంటంటే మీ పర్సన్‌కి మీ పైన ఎలాంటి ఆలోచనలు రావడం లేదనమాట. ఇక్కడ వేరే పర్సన్ కంట్రోల్ చేసుకొని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళని మీ పర్సన్‌ని మీ గురించి ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ద జస్టిస్ అండి ఇక్కడ ఏంటంటే ఫెయిర్ అండ్ డిసెప్టివ్ లవ్. ఇది ఎవ్వరైనానండి కోరుకునేది ఒకటే. మీరు ఏ రిలేషన్‌షిప్‌లోనన్నా ఉండనివ్వండి. మెయిన్ కావాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ లవ్ అండి. సో, బ్యాలెన్స్డ్‌గా ఉండడం. ఏదైనా సరే ఓపెన్‌గా చెప్పుకోవడం, ఫెయిర్‌గా ఉండడం. ఏదైనా సరే దాపరికాలు ఉండకుండా ఫెయిర్‌గా ఉండడం, ఓపెన్‌గా ఉండడం. ఏదన్నా ఉంటే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పుకోవాలి. లోపల ఒకటి పెట్టుకొని, బయటకు ఒకటి పెట్టుకొని, పైన ఒకలాగా ఉంటూ మళ్ళీ లోపల ఇంకో రకంగా బిహేవ్ చేస్తూ ఇలాగ ఉండకూడదని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మేబీ వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసేదానికి మీరు చెప్పేదానికి మీకిక్కడ మ్యాచ్ అవ్వట్లేదండి. సో, దానివల్ల గూడా మీ పార్ట్నర్ అంటే ఒక బ్యాలెన్స్, జస్టిస్ అనేది కోరుకోవడం గూడా జరుగుతుంది మీ పర్సన్. సో, ఈ విధంగా అయితే మీ పార్ట్నర్ థాట్స్ నడుస్తున్నాయండి. అండ్ అలాగే మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎందుకు వీళ్ళు ఇంత ఓపెన్‌గా ఉండడం లేదు, మీతో ఎందుకు కమ్యూనికేట్ చేయడం లేదు, థర్డ్ పర్సన్ వల్ల గూడా కొద్దిమంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇలాంటి అంటే మీ సిట్యుయేషన్ బట్టి మీరు అనుకోండి. అసలు ఏం జరుగుతుంది మీ పార్ట్నర్ లైఫ్‌లో అనేది కూడా మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీకు ఏంజెల్ ఆన్సర్స్‌లలో చూద్దామండి. అసలు ఏంజెల్ ఆన్సర్స్‌లో మీకు మీ పార్ట్నర్ మీ వ్యక్తి ఒపీనియన్స్‌ని బట్టి మీరు ఏ విధమైన థాట్స్‌లలో అంటే నాట్ థాట్స్ అంటే మీ వ్యక్తికి ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి కదా! సో, ఏంజెల్ అసలు మీకు ఏం ఆన్సర్ ఇస్తున్నారు? ఈ వ్యక్తి పట్ల మీరు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఏంజెల్ చెప్తున్నారనేది చూద్దామండి. ఎందుకంటే మనకు అది కూడా ఇంపార్టెంట్. ఒకటి పర్సన్ ఆలోచనలు ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బావుంటుంది మీ జీవితానికి బావుండాలి అనంటే అనే దానికి మీకు ఏంజెల్ కూడా ఒక మంచి ఆన్సర్ ఇస్తున్నారు. మీరు మీ వ్యక్తిని తలుచుకోండి అండ్ మీరేం క్వెషన్ ఉందో మీరు అడగండి. యూనివర్స్ నుంచి మంచి క్వెషన్‌కి ఆన్సర్స్ కూడా వస్తాయి. సో, దీన్ని బట్టి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరేం చేయాలి? ఏం చేయకూడదు? ఏంజెల్ ఆన్సర్ అంటే నథింగ్ బట్ మీకు భగవంతుడు ఇచ్చే దారండి ఇది. ఓకే. భగవంతుడే మీకు ఆన్సర్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌కి మీరు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? మీరు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉంటే మీ జీవితం బావుంటుందని చెప్పడానికి మీకు ఏంజెల్ ఆన్సర్స్ కూడా మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చండి. ఈ ఏంజెల్ ఆన్సర్స్ కూడా ఏంటంటే మీ గురించే ఏంజెల్ ఒక సందేశాన్ని పంపిస్తున్నారనమాట. సో, దాన్నే మనం ఏంజెల్ ఆన్సర్స్ అంటాం. ఇక్కడ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటున్నారు. మీ సిట్యుయేషన్‌కి మీరెవరిదైనా సహాయం తీసుకుంటే బావుంటుందండి. అండ్ ఇక్కడ రికవరీ అంటే ఇక్కడ చాలామంది మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. పీస్ కోరుకుంటున్నారు. స్పిరిచ్యువల్‌గా వెళ్ళాలనుకుంటున్నారు. దీని నుంచి బయటపడాలనుకుంటున్నారు. సో, చాలా వరకైతే మీరు ఫెడప్ అయిపోయారండి కొద్దిమందైతే. అండ్ చేంజ్ కోరుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనం బాగుండాలి. మన సెల్ఫ్ గ్రోత్ చూసుకోవాలి. సెల్ఫ్ లవ్ చేసుకోవాలి.
మనం ఇవన్నీ మర్చిపోయి మన జీవితం పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలని చాలామంది ఊహించుకోవడం కూడా జరుగుతుంది. రికవరీ కోరుకుంటున్నారు. ఇంక ఇక్కడ నుంచి చాలు, ఇంకా ఈ జీవితంలో మార్పు కూడా కోరుకుంటున్నారండి. ఎందుకంటే పట్టించుకోరు, మనల్ని అసలు కేర్ చేయరు, అసలు మనకు సమాధానం చెప్పరు, మనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, అసలు మనం ఉన్నా సరే లేనట్టుగా బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ మనకి ఎందుకు? ఎవరైతే మనని వద్దు అనుకుంటున్నారో, మనల్ని పట్టించుకోవడం లేదు, వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? మన దారి మనం చూసుకుందాము. మన జీవితం బాగుండడం కోసం మనం ఏం చేయాలి అనేది దాన్నే మనం రికవరీ అంటామండి. సో యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు, రికవరీ కోరుకోండి. మీ నుంచి మీ ట్రాన్స్ఫర్మేషన్ అంటారనమాట. రికవరీ అంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ కింద కూడా వస్తుంది. అంటే మీ లైఫ్లో మీరు బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. రికవరీ దాని నుంచి బయటపడండి అని యూనివర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసండి ఇక్కడ ఆస్క్ యువర్ ఏంజల్స్. సో ఇక్కడ భగవంతుని అడగండి. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కానీ మీరు ఎక్కడైనా సరే మీకు ఒక ఆన్సర్ అనేది యూనివర్స్ ఏదో ఒక రూపంలో తెలియజేస్తుందండి. ఇక్కడ ఏంటంటే మనకు అర్థం కాదు అది. ఇప్పుడు మీరు ఏదైనా కోరుకుంటున్నారనుకోండి, ఏదైనా కావాలని కోరుకుంటున్నారు. సో దానిది పరిణామము ఎలా ఉంటుంది అనేది మీకు ఏంజల్ ఏదో విధంగా మీకు కనిపిస్తుంది, చూపిస్తుంది. కానీ అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఆస్క్ యువర్ ఏంజల్స్. మీరు ఎప్పుడు ఏంజల్స్ అంటే మెడిటేషన్ చేసేటప్పుడు మీరు యూనివర్స్ని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే మీకు యూనివర్స్ ఏదో ఒక రూపంలో మీకు ఆన్సర్ కూడా ఇస్తారు. సో అందుకని మీరు ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటున్నారు. నెక్స్ట్ పర్ఫెక్ట్ టైమింగ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మీకు ఒక ఏదైనా మీ మనసులో ఉంది, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైమింగ్. సో మీది ఇప్పుడు టైం మీది బాగుంది. సో మీరు ఏదైనా చేయాలి, ఏదైనా రిలేషన్షిప్లో ముందుకెళ్ళాలి అని అనుకుంటే మీరు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో ఇక్కడ మీరు ఏదో ఒక విధంగా మీరు మీ ప్రయత్నం మీరు చేస్తే ఇది కరెక్ట్ టైం అండి. మీకు ఒకటి మీరు ఏది కోరుకున్నారో అది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని యూనివర్స్ మీకు ఈ ఏంజల్ ఆన్సర్స్ ద్వారా చెప్తున్నారు. సో ఇక్కడ మీకు మీ పర్సన్ నుంచి ఇంత థాట్స్, ఒపీనియన్స్ ఉన్నాయి కదా, అసలు వీళ్ళు ఎలాంటి డెసిషన్స్తో మీ ముందుకి రాబోతున్నారు అనేది చూద్దామండి. అంటే మీతో డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారో చూద్దాం. మీ మీద వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు మీ పట్ల తీసుకోబోతున్నారో చూద్దామండి. ఎందుకంటే ఇక్కడ రెండు జీవితాలు, ఒక జీవితం కాదు. సో ఒక జీవితం బాగుండి ఇంకొక జీవితం బాగాలేదని అంటే అదొక రిలేషన్షిప్ అని కూడా మనం అనమండి. సో రెండు సైడ్ల నుంచి ఆ సేమ్ ఫీలింగ్స్, సేమ్ ఒపీనియన్స్ ఉండాలండి. లేకపోతే ఒక సైడ్ ఉండడం వల్ల మనకేమి లాభం లేదు. మీరు ఎంత కొట్టుకున్నా, ఎంత మీరు బాధపడ్డా, ఎంత మీరు వెయిట్ చేసినా కూడా రెండో సైడ్ నుంచి కూడా సేమ్ ఉండాలి. లేకపోతే మీరు ఎంత వెయిట్ చేయండి, మీరు ఎంత టైం వేస్ట్ చేసుకోండి, మీరు ఎంత గొంతు చించుకోండి, మీరు ఎన్ని కాల్స్ చేయండి, మెసేజ్ చేయండి, ఆ వ్యక్తి గురించి మీరు ఎంత మంచిగా ఊహించుకోండి, అది జరగదు. సో మీరు బాగా ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే రెండు హృదయాలు, రెండు జీవితాలు. సో వాళ్ళ జీవితాలలో కొన్ని సిచ్యువేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు చేయాల్సి వస్తుంది, మీ సిచ్యువేషన్స్ని బట్టి మీ లైఫ్లో మీరు చేయాల్సి వస్తుంది. సో అన్నిటికీ మనం కాంప్రమైజ్ అవ్వాలా వద్దా, అసలు మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి డెసిషన్స్ వస్తున్నాయో కూడా మనం ఈ రీడింగ్లో చూద్దాం. నేను మధ్యలో నుండే తీస్తానండి, ఒక 6 కార్డ్స్ అయితే తీస్తాను. మరి మీ వ్యక్తి మీ గురించి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారనేది మనం ఒకసారి చూద్దాం. సో ఫైనల్లీ షఫ్లింగ్ అండి, మధ్యలో నుండి ఒక 6 కార్డ్స్ అయితే తీస్తానండి. సెంటర్లో షఫిల్ చేశాను కాబట్టి మీకు ఒక 6 కార్డ్స్ అయితే తీస్తాను. మీ వ్యక్తి మీ గురించి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. చాలా స్ట్రాంగ్గా పడుతుంది. ఇక్కడ ఎందుకో పడిపోయింది, మరి ఇదైతే తీస్తానండి. సో ఇది ఆల్రెడీ ఫస్ట్ తీస్తాను. 6 కార్డ్స్ అన్నాను కదా. సో లెట్ మీ టేక్ మోర్ 4 కార్డ్స్. సో ఇక్కడ మీ వ్యక్తి డెసిషన్స్ మీ పట్ల ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫ్యూచర్లో మీ వ్యక్తి అభిప్రాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కాయిన్స్ వచ్చిందండి. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది, మీ వ్యక్తి మీ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. జడ్జిమెంట్, ద ఫూల్ అండ్ 7 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ సింపుల్ అండి, మీకు వచ్చిన కార్డ్స్ని బట్టి ఏంటంటే నైట్ ఆఫ్ కాయిన్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నిదానంగా, స్లోగా మీ జీవితంలోకి రావాలన్న ఆలోచనలు అయితే చేయడం జరుగుతుంది. అండ్ వరల్డ్, ఇక్కడ మీరు మీ విలువ తెలుసుకోవడం అండి, అంటే మీ వాల్యూ తెలుసుకోవడం, మీ గురించి తెలుసుకోవడం, మీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండడం. అండ్ ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అండ్ మీతో ఉంటే లైఫ్ బాగుంటుందని కూడా వీళ్ళు అనుకోవడం కూడా జరుగుతుందండి. అండ్ ఇక్కడ 3 ఆఫ్ కాయిన్స్ వచ్చింది, కమ్యూనికేషన్. సో ఇక్కడ మీ పర్సన్ అయితే మీతో వేరే వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకునే పరిస్థితులలో ఉండబోరండి ముందు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఏది చెప్పినా సరే ఇక్కడ మీ పర్సన్ వీళ్ళ మాటలు వింటే కనుక వీళ్ళ జీవితమే పాడవుతుందని చెప్పేసి, లేదనంటే ఏదో రకంగా వీళ్ళ జీవితంలో చేంజెస్ యూనివర్స్ తేబోతున్నారు. ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. మీ పర్సన్ పాజిటివ్గా మీ వైపు మారుతారండి, అంటే మీ మాటలు వింటారు. ఇప్పుడు థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే
మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని వేరే సిట్యుయేషన్స్‌కి వెళ్ళిపోయిన పర్సన్ అయినా సరే మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ జడ్జ్‌మెంట్ అండి. వీళ్ళు ఆహ్, ఏంటంటే జడ్జ్‌మెంట్ అనంటే వీళ్ళు ఎక్కడ ఉంటే జీవితం బావుంటుంది, ఏ విధంగా చేస్తే వీళ్ళ లైఫ్ బావుంటుంది, మీ లైఫ్ బావుంటుంది. సో, ఆ ఆలోచనలతోనే మీ వైపు వస్తున్నారండి. అంటే పాజిటివ్ డెసిషన్స్‌తోని లైఫ్ టైమ్ మీతో కమిట్మెంట్ ఇవ్వడం కోసం మీ పర్సన్ రాబోతున్నారు. ద ఫూల్ కార్డ్ న్యూ బిగినింగ్ అండి. న్యూ లైఫ్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ముందుకెళ్దాం జీవితంలో అని చెప్పి కోరుకోవడం. ఇది మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయ్యారండి. ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో. మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రావాలని కోరుకోవడం. ఇక్కడైతే 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందండి. ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా గుర్రుగా, కోపంగా కమ్యూనికేషన్ అండ్ హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి వీళ్ళకి. మిమ్మల్ని మీ జీవితంలోకి వస్తున్నారు అనంటే ఏదో ఇక్కడ నక్కజిత్తులు అంటారు గదా! నక్కజిత్తుల వేషాలంటారు. సో, అట్లా కొంచెం మీ వైపొచ్చినా సరే కొద్దిమందండి వీళ్ళేంటంటే మోసపూరితమైన వ్యక్తులు. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఈ వ్యక్తులు ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారు. వీళ్ళకిష్టం ఉంటేనే వస్తారు. వీళ్ళకిష్టమైనప్పుడు వెళ్ళిపోతారు. అండ్ ఎప్పుడొచ్చినా సరే వీళ్ళ స్వార్థం కోసం మాత్రమే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇది కొద్దిమందికి జరిగే కహాని. సో, మరి మనం ఒక 3 కార్డ్స్ అయితే తీద్దాము. మీరన్నట్టుగా ఎవరెవరికి మోసపూరితమైన వ్యక్తి వస్తున్నారు, ఎవరెవరైతే మీ మంచి కోరుకొని మీ జీవితంలోకి వస్తున్నారనేది చూద్దాము. ఇక్కడ నైట్ ఆఫ్ కాయిన్స్ అనేది మీ లైఫ్‌లోకి వస్తారండి. అండర్‌స్టాండింగ్‌గా అంటే అన్నీ మంచి చేసుకొని మీ జీవితంలోకి వస్తారు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఇట్ వోంట్ కమ్ ఇమ్మీడియేట్‌లీ. సో, ఇది కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. బట్ స్టిల్ ఏంటంటే పాజిటివ్‌గానే ఉంటారు మీ వైపు. బట్ చాలా టైం పడుతుందండి. చాలా టైం ఎందుకు పడుతుందంటే ఇంకా వాళ్ళు ఎట్లా అంటే ఒక ట్రాన్స్‌పరెన్సీ కంప్లీట్‌గా వాళ్ళ మైండ్‌లో ఇంక మనము ఇలా ముందుకెళ్ళాలి ఇంకా అనేసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునేదాకా వాళ్ళ పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి. బట్ ఇమ్మీడియేట్‌గా మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే పర్సన్ ద వరల్డ్ వచ్చింది. సో, వాళ్ళెవరుంటారు? అండ్ ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ మిమ్మల్ని మోసపూరితమైన వ్యక్తి. మిమ్మల్ని ఎవరు మోసం చేయబోతున్నారనేది గూడా మనం చూద్దామండి. సో, నేను దీనికి 3 కార్డ్స్ అయితే తీస్తాను. సో, మీరు ఎలా అంటే చెప్తానాగండి. ఒక నిమిషం. ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టేస్తాను. మనకి కన్‌ఫ్యూజ్ అవుతది. ఇక్కడైతే ఈ రకంగా ఉన్నాయి. మరి ఒకసారి చూద్దామండి. నిజంగానే మరి ఈ పరిస్థితి ఉంటుందా మీ పర్సన్‌కి? సో, ఈ విధమైన వ్యక్తులు ఎవరున్నారనడానికి మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి ఏం జరుగుతుందనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో, నేను ఇవి ఏం చేస్తానంటే అండి ఇవి 3 కూడా షఫుల్ చేద్దాము. ఒకసారి షఫుల్ చేసేసి మనము పక్కకు పెట్టేద్దాము. తర్వాత నేను 1, 2, 3 కార్డ్స్ అయితే తీస్తాను. తీసిన తర్వాత మనము ఏ విధంగా చేద్దామో చూద్దామండి. ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ మీ ముందు నేనైతే చాలా సార్లు షఫుల్ చేస్తున్నాను. అన్నీ కూడా షఫుల్ చేసేసాను. సో, ఇక్కడ మనము షఫుల్ చేసేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ ఎవరికి ఏది రావాలో కార్డు అదొస్తుందనమాట. సో, మీ ముందే నేను షఫుల్ చేస్తున్నాను. సో, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీవితంలో ఏం జరగబోతుంది? ఈ 3 కార్డులలో ఎవరెవరికి ఏది వర్తిస్తుంది? సో, నేను తీస్తానండి ఆ కార్డ్స్. ఇప్పుడైతే నేను షఫుల్ చేసేసాను కదా మీ ముందే. ఇప్పుడు మీకు కూడా అర్థం కావట్లేదు కదా! ఏ కార్డ్ ఎక్కడుందనేది. మీకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు యూనివర్సే డిసైడ్ చేస్తారు. మీకు ఎవరెవరికి ఏ కార్డ్ వస్తుందనేది యూనివర్సే డిసైడ్ చేస్తారు. రైట్? సో, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసాను. ఓకే. మళ్ళీ కనిపించిందా మీకేమన్నా? ఓకే. మీ ముందే నేను షఫుల్ చేస్తున్నానండి. సో, ఇక్కడ పైన కింద పెట్టా. మీరేమైనా గుర్తుపట్టారా? ఏ కార్డ్ ఏదుందో తెలీదు కదా! సో, నాకు కూడా తెలీదు. సో, ఇప్పుడు మరి నేను చూస్తాను మరి రీయూనియన్ అనేది ఎవరెవరికి వస్తుందో రాదో చూద్దాం. ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఓకే. అలాగే అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఈ 3 కార్డ్స్‌లలో ఏది రాబోతుందో చూద్దాం. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ 1, 2, 3 కార్డ్స్ అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో మ్యారీడ్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ అన్‌మ్యారీడ్ వాళ్ళకి అండ్ థర్డ్ కార్డ్ వచ్చేసి అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి. సో, వీళ్ళకి రిలేషన్‌షిప్‌లో ఏం జరగబోతుంది? బ్రేకప్, మోసపూరితమైన వ్యక్తులు వస్తున్నారా? మంచి వ్యక్తులు వీళ్ళ జీవితంలోకి వస్తున్నారా? లేదనంటే కొంచెం ఆలోచించి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఇంకొంచెం టైం తీసుకునే వాళ్ళు వీళ్ళ జీవితంలోకి వస్తున్నారా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను చూస్తున్నానండి. ఫైనల్‌గా షఫుల్ చేస్తున్నాను. ఫస్ట్ కార్డ్ టాప్ 1 కార్డ్ మ్యారీడ్, టాప్ 2 కార్డ్ అన్‌మ్యారీడ్, టాప్ 3 కార్డ్ ఏంటి ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్ ఆర్ థర్డ్ పార్టీ రిలేషన్ ఆర్ అదర్ రిలేషన్‌షిప్స్. సో, ఫస్ట్ కార్డ్ టాప్ 1 అని చెప్పాను కదా! సో, ఇది టాప్ 1 మ్యారీడ్, టాప్ 2 అన్‌మ్యారీడ్ అండ్ టాప్ 3 ఎనీ రిలేషన్‌షిప్స్. ఓకే. ఇప్పుడు మనం చూద్దామండి అసలు ఏం జరుగుతుందనేది.
సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు షఫుల్ చేసి మేము ముందు పెట్టాను కదా, మళ్ళీ కూడా షఫుల్ చేస్తున్నా చూడండి. మీకు ఏమైనా అర్థమైందా ఇక్కడ ఏదేది ఏ కార్డు ఉందో? బట్ రీడింగ్ అయితే అర్థమైంది కదా. ఒకటేమో స్లో మూమెంట్, ఒకటేమో కొంత తొందరలోనే డెసిషన్ మేకింగ్, నెక్స్ట్ వచ్చేసి మోసం చేసే పర్సన్. సో ఇప్పుడు ఇక్కడ మనం మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ అదర్ రిలేషన్షిప్ పెట్టాము. సో ఇప్పుడు నేను టాప్ ఫస్ట్ కార్డ్ వచ్చేసి మ్యారీడ్ వాళ్ళకి ఇస్తున్నాను, సెకండ్ కార్డ్ వచ్చేసి అన్మ్యారీడ్ వాళ్ళకి ఇస్తున్నాను, థర్డ్ కార్డ్ వచ్చేసి మన అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇప్పుడు చూద్దాం మనకి ఎవరెవరికి ఏమొస్తుందో చూద్దాం. సూపర్ అండి. మ్యారీడ్ వాళ్ళకి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను, నా ఇంట్యూషన్లో కూడా అదే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ద వరల్డ్ కార్డ్ అండి. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, తొందరలో మీ వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్లో మార్పు వచ్చిందండి, ద హెర్మెంట్. ఇక్కడ మీ పర్సన్ అయితే న్యూ డైరెక్షన్ కోరుకుంటున్నారంటే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అంటే ఇండివిజువల్ డెసిషన్ అండి. ఇక్కడ ఎవరి మాటలు వినరు వీళ్ళు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ స్లో అండి అన్మ్యారీడ్ వాళ్ళకి. ఇంకా థర్డ్ది అర్థమైపోయింది కదా, చీటింగ్. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడానికి, లేకపోతే మీతో అవసరాల కోసం సెల్ఫిష్గా మిమ్మల్ని మోసం చేస్తారండి. ఈ పర్సన్ మళ్ళీ వచ్చినా సరే మళ్ళీ వెళ్ళిపోవడము, మళ్ళీ మీ నుంచి ఆ లాభాలు పొందుతారు కదా, లైక్ వాళ్ళకి ఏవైతే కావాలని అనుకుంటున్నారో వాటి గురించి రావడము. ఇక అది మీరు ఆలోచించుకోవచ్చండి, వాళ్ళ ముసుగు బాగా పెట్టుకునే వస్తున్నారు మళ్ళీ. సో ఇది ద టవర్ కార్డ్ వచ్చింది అన్మ్యారీడ్ వాళ్ళకి. సో చేంజెస్ అయితే 100% సడన్ చేంజ్ వస్తుందండి మీ జీవితంలో. అంటే సడన్గా వచ్చేస్తారు వీళ్ళు, స్లోగా ఉన్నారు కాకపోతే సడన్ డెసిషన్ అయితే తీసుకుంటారు. సడన్ డెసిషన్ అంటే ఇమీడియట్గా కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. నెక్స్ట్ వచ్చేసి ద వరల్డ్. యాక్చువల్లీ ఇక్కడ కార్డ్ ఇక్కడికి వచ్చింది చూసారా. మీ పర్సన్ మిమ్మల్ని ఈ విధంగా ఊహించుకునేవాళ్ళు స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు మీరు ఈ విధంగా మీ పర్సన్ను ఊహించుకుంటున్నారు. అంటే మీతో ఇలా ఉండాలి, మీ పర్సన్తో ఉంటే మీకు లోకము, వాళ్ళే ఉండాలని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మీ పర్సన్ అయితే వస్తారు, అలాగే ఉంటారు. కాకపోతే పర్సన్ మెంటాలిటీ మంచిది కాదు, వాళ్ళ ఆలోచనలు మంచి లేదు, వీళ్ళ స్వార్థంలో కోసమే మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఇదండి రీడింగ్. ఓవరాల్గా అయితే స్టక్ ఎనర్జీ, మూవ్ ఆన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఎమోషన్స్కి దూరంగా ఉన్నారు మీ పర్సన్, ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు. బట్ స్టక్ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే ఎమోషనల్ స్టక్ అండి ఇక్కడ వీళ్ళు, బట్ బ్యాలెన్స్ చేయబోతున్నారు. అంటే అటు ఇటు ఏదో ఒక విధంగా ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ వీళ్ళు బాగా మంచి జీవితాన్ని మీతో కావాలని కోరుకోవడం కూడా జరుగుతుంది. సో ఇదండి రీడింగ్. మరి మీకు ఏ విధంగా రెజినేట్ అయింది క్లెయిమ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ప్లీజ్ మీరు ఇంకా నా ఓల్డ్ వీడియోస్ కూడా ఇంకా ఉన్నాయి, మీరు చూడండి, మీకు రెజినేట్ అయ్యేలాగా ఉంటాయి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి కరెక్ట్ ఆన్సర్ యూనివర్స్ నుంచి కూడా వస్తుంది. ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో మ్యారీడ్ వాళ్ళంటే మ్యారీడ్ వాళ్ళందరికీ ఇది జరుగుతుందని కాదు, అన్మ్యారీడ్ వాళ్ళకి అందరికీ ఇది జరుగుతుందని కాదు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇలా జరుగుతుందని కాదు. ఇది ఏంటంటే జనరల్ రీడింగ్. సో మోస్ట్లీ ఒక 100 మందిలో ఒక 60 నుంచి 70 మంది జీవితంలో ఇదే జరుగుతుందనే దానికి ఈ రీడింగ్ అర్థం అండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.